నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నవంబర్ 23 శనివారం. పిల్లలకైతే ఇక్కడ థ్యాంక్స్ గివింగ్ హాలిడేస్ ఇచ్చారు 1 వీక్ అలా. సో ఇంకా 1 వీక్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఎక్కడికి వెళ్దామని చెప్పి ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేశాము. అది ఎక్కడికంటే సౌత్ ప్యాడ్రే అని చెప్పేసి ఒక టౌన్ ఆర్ సిటీ అనవచ్చు టెక్సాస్లో. అది ఆల్మోస్ట్ మెక్సికో బార్డర్ వస్తుంది అనమాట. కొంచెం లాంగ్ జర్నీ ఉంటుంది, 9 or 10 hours జర్నీ ఉంటుంది. సో అది మొత్తం లైక్ నోన్ ఫర్ బీచెస్ అండ్ వాటర్ అనమాట. సౌత్ ప్యాడ్రే ఐలాండ్ అని చెప్పేసి ఒక ప్లేస్కి వెళ్తున్నాము. రేపు సండే, రేపు మార్నింగ్ అలా బయలుదేరుతాం అనుకుంటున్నాం. వెళ్ళేసరికి నైట్ అవుద్ది. మధ్యలో ఏదైనా ఉంటే అట్లా కవర్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసాము. సో దానికోసమే ముందు రోజు ఈరోజు వచ్చేసి బట్టలు అవన్నీ ప్యాక్ చేసుకోవడం, అలాగే ఫుడ్ రెడీ చేసుకోవాలి రేపు, అండ్ కావాల్సిన అన్ని థింగ్స్ తెచ్చుకోవడం, అలాగే ఇల్లు క్లీన్ చేసుకోవడం, ఇలాంటి పనులన్నీ ఉన్నాయి ప్రిపరేషన్స్ బిఫోర్ ట్రిప్కి వెళ్ళే ముందు. అందుకే ఈరోజు అయితే వీడియో ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇక్కడ అన్నీ కొన్ని పిల్లలవి మావి అన్నీ కొన్ని బట్టలు అయితే తెచ్చిపెట్టాను. సో ఇవన్నీ ఇప్పుడు ప్యాక్ చేయాలి. అండ్ ఈ ట్రిప్ వచ్చేసి 4 days ట్రిప్ అనమాట. వెళ్ళేది వచ్చేది మొత్తం కలిపి 4 days ట్రిప్ ఉంటుంది. మళ్ళీ రేపు సండే వెళ్ళి వెన్స్డే అలా రిటర్న్ వస్తాము. నెక్స్ట్ ఇంకా థ్యాంక్స్ గివింగ్ ఉంటుంది కాబట్టి ఏమైనా షాపింగ్స్ అలాంటివి ఉంటాయి కాబట్టి జస్ట్ 4 days అనుకున్నాము వచ్చేదాంతో కలిపి. బట్టలు అయితే కొంతవరకు ప్యాక్ చేశాను, ఇంకా కొన్ని ఉన్నాయి చేయాల్సినవి. ప్రజెంట్ అయితే కొన్ని మెయిన్ అని చేసేసాను. తర్వాత ఇక్కడ లంచ్కి ఈరోజు వంకాయ పప్పు అండ్ కాకరకాయ ఫ్రై చేశాను. కాకరకాయలు ఎక్కువ లేవులే, 2 ఎన్నో ఉంటే దాన్ని ఇంకా ఫ్రై చేశాను. అండ్ ఎలాగో ట్రిప్కి వెళ్తున్నాం కాబట్టి ఎక్కువ ఏం పెట్టుకోలేదు వెజిటేబుల్స్ కూడా. అండ్ ఫ్రెండ్ పొటాటో అండ్ వంకాయ కూర చేసి ఉంటే అది ఇచ్చింది. సో ఇంకా అది వేసుకొని లంచ్ అయితే చేసేసాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 5 అట్లా లేచి ఫస్ట్ స్నానం అది చేసేసి ఫస్ట్ దీపం అయితే పెట్టేశాను. అలోపు మా వారు కూడా లేచి పిల్లలకి పాలు అవి కాబెడుతున్నారు. నెక్స్ట్ ఇంక నేను బిర్యానీ కోసం ఈ పాట్లో వాటర్ బాయిల్ చేస్తున్నాను. లాస్ట్ టైం క్యాబిన్ వ్లాగ్ చూసారా, అప్పుడు క్యాబిన్కి వెళ్ళినప్పుడు ఇట్లానే బిర్యానీ చేసుకెళ్ళాము. ఈసారి ట్రిప్కి అట్లానే బిర్యానీ ప్లాన్ చేసుకున్నాం. బట్ ఈసారి అంత బాగా కుదరలేదు బిర్యానీ. ఓకే ఉన్నింది. ఇక్కడైతే మేము రెడీ అయిపోయాం, నేను పిల్లలిద్దరం. మా ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం. తను కార్ పిక్ చేసుకోవడానికి వెళ్ళాడు. అంటే యాక్చువల్గా మేము ఇంకొక ఫ్యామిలీ వెళ్తున్నాము, దానికోసం రెంటల్ కార్ బుక్ చేసుకున్నాం. అది ఎయిర్పోర్ట్కి వెళ్ళి కార్ తీసుకురావాలి. దానివల్ల లేట్ అయిపోయింది ఏదో ప్రాబ్లం వల్ల. సో అందుకని వెయిట్ చేస్తున్నాం. ఎర్లీగా బయలుదేరాల్సింది, కొంచెం లేట్ అయిపోయింది. లగేజ్ అంతా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాము. అండ్ అప్పుడే బిర్యానీ కూడా ఓవెన్లోంచి తీసి పెట్టేశాను. అండ్ ఇక్కడ కాస్కోలో చపాతీస్ ఉంటాయి కదా మనకి, రెడీమేడ్ చపాతీస్. సో అవి ఫ్రిడ్జ్లో పెట్టుంటే అవి ఇంకా లాస్ట్ వెళ్ళే ముందు తీసి పెడదామని చెప్పి అది, దాంతోపాటు రోటి పచ్చడి కూడా తీసుకెళ్తున్నాము. ఇప్పుడు వచ్చేసి సండే, మేము ఇంకా ట్రిప్కి స్టార్ట్ అయ్యాము. అన్నీ ప్యాక్ చేసి ఇక్కడ పెట్టుకున్నాము. ఆల్రెడీ ఎప్పుడో వెళ్ళాల్సిందే ఎర్లీగా, బట్ లేట్ అయింది. కార్ రావడం కొంచెం డిలే అయిందనమాట. యాక్చువల్గా 7:30 అట్లా వెళ్ళాలనుకున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 అవుతుంది, 9:45, 10 అవుతుంది. ఇప్పుడైతే అంతా రెడీ చేసేసుకొని ఇప్పుడు కార్లో లోడ్ చేసుకొని వెళ్తున్నాము. కొన్ని ప్రింట్అవుట్స్ కావాలంటే ప్రింట్అవుట్స్ తీసుకుంటున్నాం. సో బాయ్. హాయ్ అద్యమా, హరీష్. Gray. Yes. Gray, hatching day. Mommy. Can I have something? Harish. Wait, we have to go in 2 cars? No. We're going to get this car. It's super fast. It's super fast. Taco. Say hi. Hi. Say hi to Taco, everyone.
పిల్లలు సీట్ బెల్ట్ వేసుకోవాలా. ఓకే అదేమ్మా అరుష్ రక్షిత. మేము మార్నింగ్ అరౌండ్ 10 or 10:30 ఏమో స్టార్ట్ అయ్యాము. ఇంకా డెస్టినేషన్ సౌత్ ప్యాట్రా ఐలాండ్ రీచ్ అయ్యేసరికి నైట్ 9 అయింది అనుకుంటా. మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ వెళ్ళాము. ఆన్ ది వేలో ఆస్టిన్ తర్వాత అనుకుంటా మధ్యలో ఒకసారి లంచ్ బ్రేక్ కూడా తీసుకున్నాము. లంచ్ అది తినేసి ఇంటి దగ్గర నుంచి ఆల్రెడీ మేము ఫుడ్ తీసుకెళ్ళాం కదా, సో లంచ్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఐలాండ్కి వెళ్ళే ముందు మనకు బ్రిడ్జ్ వస్తుంది మధ్యలో. అంటే ఈ ఐలాండ్కి వెళ్ళడానికి కనెక్షన్ ఇది బ్రిడ్జ్ ఉంటుంది అనమాట మధ్యలో. ఆ బ్రిడ్జ్ త్రూ వెళ్ళాలి ఐలాండ్లోకి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బ్రిడ్జ్. ఇప్పుడు నైట్ టైం కాబట్టి మనకు అంత అనిపించదు. మార్నింగ్ టైంలో చూస్తే ఫుల్ వాటర్ ఉంటుంది బోత్ సైడ్స్. ఆ బ్రిడ్జ్ వ్యూ చాలా బాగుంటుంది. ఆ బ్రిడ్జ్ మొత్తం టెక్సాస్లోనే సెకండ్ లార్జెస్ట్ బ్రిడ్జ్ అనమాట. అది మొత్తం లెంత్ వచ్చేసి 2.4 miles ఎంతో ఉంది. నేను తీసిన అన్న బయటకు వచ్చేది ఇలాగా ఉంది చూడండి మొత్తం. సౌత్ ప్యాట్రా ఐలాండ్కి ఎంటర్ అయిపోయాం. ఆన్ ది వే టు హోటల్ రూమ్ అనమాట. ఎంటర్ అవ్వగానే చాలా డిఫరెంట్ ఫీలింగ్. మనకి సదర్న్ పార్ట్ ఆఫ్ టెక్సాస్ కదా, సౌత్కి వెళ్ళే కొద్ది మనకి టెంపరేచర్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ మనకి మెక్సికో బార్డర్ కాబట్టి అంత చలి ఉండదు. మనం వెళ్ళగానే ఇలాంటి చెట్లు చూడొచ్చు. ఎక్కడ చూసినా మంచిగా వాటర్ సౌండ్ వస్తూ ఉంటుంది. బీచెస్, గాలి చాలా ప్లెజెంట్గా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. బయట రోడ్లు కొన్ని ఆ షాప్స్ అవి చూసిన తర్వాత కొంచెం ఇండియా ఫీలింగ్ వచ్చింది. ఆ షాప్స్ అవన్నీ మనకి ఇండియాలో ఎలా అయితే ఉంటాయో అట్లా అనిపించింది. యూజువల్గా యూఎస్లో మనకి మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్లో అలా ఉండవు. ఇంకా ఇది మా హోటల్ రూము. అక్కడికి వెళ్ళగానే ఆ హోటల్ దగ్గరికి మాకు ఒక ట్యాగ్ లాగా ఇచ్చారు. అది ఎన్ని డేస్ అయితే అక్కడ ఉంటామో అన్ని డేస్ అది వేసుకొనే ఉండాలంట. సో అందరికీ ఒక ట్యాగులు అయితే ఇచ్చారు చేతికి. ఇది హోటల్ లాబీ. లైట్ ఆన్ చేయమ్మా. ఇది మా హోటల్ రూమ్ మేము బుక్ చేసుకుంది 2 nights అనుకుంటా, 3 nights
మొత్తం 4 డేస్ ట్రిప్ 3 నైట్స్‌కి ఇది బుక్ చేసుకున్నాం. ఇది హోటల్ కంటే కూడా మనం అపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. మనకి ఇండియాలో ఒక 3 బిహెచ్‌కే హౌస్ ఎలా ఉంటదో అలా ఉంది. అంతా ఫర్నిచర్డ్ కంప్లీట్ ఫర్నిచర్ ఉంది. మంచిగా కిచెన్ ఐటెమ్స్ అన్నీ పెట్టే ఉన్నారు. ఇది డైనింగ్ ఏరియా. ఇల్లంతా చాలా స్పేసియస్‌గా ఉంది. మంచిగా అంతా ఫర్నిచర్ కంప్లీట్‌గా ఉంది. మన ఒక హౌస్‌లో ఏ విధంగా అయితే ఉంటాయో అన్నీ ఇచ్చున్నారనమాట. సేమ్ నాకు ఈవెన్ కింద టైల్స్ అంతా ఇచ్చున్నారు. సో, ఇండియాలో హౌస్ లాగానే అనిపించింది మోస్ట్‌లీ. ఇది లివింగ్ ఏరియా. ఇది మొత్తం 3 నైట్స్‌కి $600 ఎంతో పడిందనుకుంటా. అండ్ మంచిగా వెంటిలేషన్ కూడా బాగుంది. విండోస్ కూడా పెద్ద పెద్దగా ఇచ్చారు. ఓవరాల్‌గా ఓకే. బట్ ఇంకా బీచ్ ముందే కొన్ని ఉన్నాయన్నమాట కాటేజ్ లాగా చిన్న చిన్నవి. అవి తీసుకుంటే ఇంకా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే వ్యూ మొత్తం 3 బిహెచ్‌కే అంటే 3 బెడ్‌రూమ్స్ అండ్ 3 బాత్రూమ్స్ ఉన్నాయి. మంచి స్పేసెస్‌గా ఉన్నాయి రూమ్స్ అన్నీ కూడా. ఆల్మోస్ట్ ఒక 4 ఫ్యామిలీస్ వరకు కూడా అడ్జస్ట్ అవ్వచ్చు. ప్రతి ఒక్క రూమ్‌లో ఇలా ఒక 2 బెడ్స్ ఇచ్చారు. అండ్ ఒక బాత్రూమ్ కూడా ఉంది పక్కనే. అన్ని రూముల్లోనూ టీవీ ఉంది మంచిగా. ఇది ఇంకొక బెడ్రూమ్. దీంట్లో 2 బెడ్స్ అండ్ అగైన్ టీవీ ఉంది. దీనికి పక్కనే బాత్రూమ్ ఉంది. ఇలా మంచిగా అంత కంఫర్ట్‌గానే ఉన్నింది హోటల్ అయితే. కాకపోతే మనకి ఇంకా బీచ్ వ్యూకి దగ్గరగా ఉన్నట్లయితే కొన్ని ఎదురుగా ఉంటాయన్నమాట. అవైతే ఇంకా బావుంటది. ఓవరాల్‌గా అయితే మాకు ఈ హోటల్ అయితే బానే నచ్చింది. అన్నీ ఉన్నాయి. అండ్ బీచ్‌కి కూడా దగ్గరే అన్నమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటా. కొంచెం పెద్దగా ఉంది మిగతా వాటితో కంపేర్ చేస్తే. తర్వాత ఇంక ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తీసుకొచ్చాం కదా బిర్యానీస్. రేఖ వచ్చేసి చికెన్ బిర్యానీ, నేను పన్నీర్ బిర్యానీ తీసుకొచ్చాము. ఇంకా దాన్నే రీహీట్ చేస్తున్నాం తినడానికి. ఇక్కడ కిచెన్లో అయితే ఆల్మోస్ట్ అన్నీ ఇచ్చాడు. కొన్ని మేము తీసుకెళ్ళని అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని అవే యూజ్ చేసాము. ఇక్కడ బాల్కనీ వ్యూ కూడా చాలా బాగుంది. మంచిగా చల్లగా గాలొస్తూ ఉన్నింది. ఇంకా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. అంటే రీహీట్ చేసేసాము. ఇంకా తింటున్నాం. ఆల్రెడీ అందరం టైర్డ్ అయిపోయాము. అంటే లాంగ్ జర్నీ కదా, కూర్చొని మార్నింగ్ నుంచి.
తినేదా అద్యా వచ్చిందా I thought that was you, Boris. మరి ఇంకా అందరం డిన్నర్ తినేసాము ఇంకా రెడీ టు స్లీప్ అన్నమాట దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను దట్స్ ఇట్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్